హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెజిటబుల్ రైస్ చేస్తున్నానండి. వెజిటబుల్ బిర్యానీ. దానికి బీన్స్ ఒక ప్లేట్లో కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్స్, ఒక పొటాటో, 2 క్యాప్సికమ్, పచ్చిమిర్చి కారానికి తగినంత, 2 వెల్లుల్లి, ఆనియన్, టమాటో ఒక 3, కొత్తిమీర, పుదీనా 2 క్లీన్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్లోనే చేస్తున్నాను. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసానండి. ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. మనం తీసుకున్న రైస్ని బట్టి వేసుకోవాలండి ఆయిల్, నెయ్యి. కానీ ఇప్పుడు హోల్ గరం మసాలా వేస్తున్నాను. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. అది బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం. కొంచెం ఎరడాలుగా కాలాలండి. గోల్డ్ బ్రౌనిష్ కలర్. పచ్చిమిర్చి కారానికి తగినంతగా మనం ఎంత రైస్ అయితే తీసుకున్నామో దానికి పచ్చిమిర్చి కొన్నిసార్లు ఇది కారం తక్కువగా ఉన్నాయండి. అందువల్ల 5-6 వేసాను అనమాట. మా యూజువల్లీ నేను 4 వేస్తాను, కానీ కారమే లేదు. అందువల్ల మళ్ళీ కారం చేర్చామనుకోండి కలర్ చేంజ్ అయిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నామండి. నేనైతే 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. టమాటో కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటాం. తర్వాత కొత్తిమీర, పుదీనా 2 వేస్తున్నానండి. ఇప్పుడు టమాటా కొంచెం మగ్గిందండి. తర్వాత ఇప్పుడు బీన్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఒక దాని తర్వాత ఒకటి క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్, ఒక 2 టేబుల్ స్పూన్లు కర్డ్ వేసుకున్నామండి. లైట్గా పసుపు వేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్. ఇప్పుడు వెజిటబుల్స్ పచ్చివాసన పోయిందండి. మనము రైస్కి తగినంత వాటరు, నార్మల్ రైస్ ఇది కడిగి గిన్నెలో పోసి పెట్టానంటే అది వేస్తానండి. ఇప్పుడు ఇది ఉప్పు సరిపడా వేసేసాను. రైస్ వేసే ముందు మనం సాల్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో అని చాలా కొద్ది వేసుకోవచ్చండి. ఎక్కువ మాత్రం వేసుకోవద్దు, బాగుండదు. సో దీనికి కర్డ్ పెరుగు పచ్చడి చేసుకుందాం. వెయిట్ చేద్దాం బాయిల్ అయ్యేంత వరకు. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుందండి. సో రైస్ యాడ్ చేద్దాము. ఒకసారి ఇలా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేద్దాం. 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఆఫ్ చేసేసానండి. ఇంకా కొంచెం కూల్ అయినాక ఓపెన్ చేసి చూద్దాం రైస్ ఎలా ఉందని. రైస్ చూడండి బాగా పొడి పొడిగా వచ్చిందండి. మరి గట్టిగా లేకుండా మెత్తగా లేకుండా కరెక్ట్గా పోసాను అన్నమాట వాటర్. సో రెడీ అయిపోయిందండి. వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయింది. మనం దీనికి పెరుగు పచ్చడి రెడీ